నమస్తే. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒక విజయం అయితే, ఒక అడుగు అయితే ముందుకు పడింది. దాదాపు 30 సంవత్సరాలుగా జరిగిన పోరాటానికి ఎండ్ కార్డ్ పడినట్టుగా భావించాల్సిందే ఒక రకంగా చెప్పాలంటే. ఖచ్చితంగా ఒక ఉద్యమం జరిగినప్పుడు దాని వెనకాల ఎంతోమంది పోరాటం చేస్తారు, ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అల్టిమేట్గా ఆ ఉద్యమ ఫలితం ఎవరి వల్ల వచ్చింది అంటే ఆ అమరుల త్యాగాల ఫలితంగా వచ్చిందని మనం చెప్తాం. అది తెలంగాణ రాష్ట్రమైనా, స్వాతంత్రోద్యమమైనా, ఇంకొకటైనా. అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఇవాళ వచ్చిన ఈ విజయం, దాని వెనకాల దాదాపు 6-7 మంది అమరులు ఉన్నారు. ఇందులో ప్రధానంగా 2009 సంవత్సరం మార్చ్ 1వ తేదీన గాంధీ భవన్ ముట్టడి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అడ్డుకుంటే ప్రాణత్యాగం చేసిన ఒక సురేందర్ మాదిగ, ఒక దామోదర్ మాదిగ, ఒక మహేష్ మాదిగ, ఇంకా వేర్వేరు ఇన్సిడెంట్స్లో భారతి, రవి ఇట్లా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనం సురేందర్ మాదిగ ఇంట్లో ఉన్నాం. ఆయనని, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జస్ట్ ఇంతకుముందే మోత్కుపల్లి నరసింహులు గారు, వంగపల్లి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, హ్యాబిట్స్ చౌరస్తాలో, హ్యాబిట్స్లో సురేందర్ విగ్రహం కూడా ఉంటుంది. చాలామందికి ఆ విగ్రహం ఎవరిది, ఈయన ఎవరు అని కూడా అనుకొని ఉండొచ్చు అటు ఇటు వెళ్తున్న క్రమంలో. సో ఈ చరిత్ర సజీవంగా ఉండాల్సిన అవసరం ఉంది, భవిష్యత్ తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. సో అందుకే మనం మన తొలి వెలుగులో ఆ కుటుంబము, దామోదర్ చేసిన పోరాటం ఏంటి అన్నది, సురేందర్ చేసిన పోరాటం ఏంటి అన్నది మీ ముందు పెట్టే ప్రయత్నం చేద్దాం. సో మనం ఆయన చిత్రపటాన్ని కూడా ఒకసారి చూడొచ్చు. సురేందర్ 8వ నెల 17వ తారీఖు 1982లో జన్మించిండు. సో ఇవాళకి ఆయన, ఒకవేళ ఆయన బతికి ఉంటే దాదాపు ఒక 41 సంవత్సరాల బిడ్డ. 1/3/2009న ప్రాణాలు కోల్పోయిండు. సో ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఒక చిన్న కుటుంబం, తల్లిదండ్రులు. ఇవాళ వాళ్ళ కళ్ళ ముందు ఒక 40 ఏళ్ళ కొడుకు ఉండేవాడు. ఆ కుటుంబాన్ని వాళ్ళ ఇంకా ఆత్మగౌరవంతో ముందుకు తీసుకెళ్లేవాడు. ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి. అంటే ఒక చెట్టంత కొడుకు ప్రాణత్యాగం చేసి ఒక ఉద్యమం కోసం, లక్షలాది మంది ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిండు. చివరికి ఏం మిగిలింది వాళ్ళకి? ప్రభుత్వాలు ఆదుకున్నాయా? ఎవరైనా వచ్చి ఒక రూపాయి ఇచ్చిర్రా? ఎవరైనా వచ్చి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసిర్రా? వాళ్ళు అనారోగ్యం బారిన పడి వాళ్ళకు వాళ్ళు ఎట్లా రక్షించుకోవాలని ఆలోచిస్తున్నారు. సో ఇది కదా మనం డిస్కస్ చేయాల్సింది. ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు, రౌండ్ టేబుల్ ఇవన్నీ ఒకవైపు, కానీ కుటుంబాల దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయండి ఈ సందర్భంలో అయినా. సో రిక్వెస్ట్ చేసిన వాళ్ళతో మాట్లాడిస్తాను నేను. ఫస్ట్ ఆ తల్లితో మాట్లాడదాం, ఎందుకంటే ఆమె తండ్రి కంటే ఎక్కువగా తల్లికి ఆ ఆవేదన, తల్లికి ఆ బాధ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సందర్భంలో సరే, మీరు మాలాంటి వాళ్ళకి మీరు లేటుగా గుర్తొచ్చినా సురేందర్ ఇవాళ అందరికీ గుర్తు చేసుకుంటున్నారు, సురేందర్తో పాటు ఉన్న మిగతా అమరవీరులని. ఏమనిపిస్తుందమ్మా? ఒకవైపున ఒక విజయం జరిగిందని అనిపిస్తున్నా, మీ కొడుకు లేడన్న బాధ ఇంకొక వైపు ఉన్నది. కొడుకు లేడు కదా. ఏం జరిగిందమ్మా ఆ రోజు? ఎన్ని గంటలకు ఇంటి నుంచి బయలుదేరిండు? పొద్దునే వెళ్ళిపోయాడు ఇంట్లోకి వెళ్ళి. 4 గంటలకు మాకు టీవీలో చూస్తే తెలిసింది. అప్పటిదాకా ఎవరు చెప్పలేరు. టీవీలో చూస్తే పక్కింటి వాళ్ళు చెప్పిండ్రు, సురేందర్ ఇట్లా కాలిపోయిండు, మంచం మీద ఉండి చూస్తలేరా అని అంటే, అప్పుడు టీవీ చూసి ఒకదాన్ని వెళ్ళిపోయినా. ఆయన డ్యూటీలో ఉన్నాడు అప్పుడు. ఒకదాన్ని ఆటో దొరకలేదు, అట్లానే వెళ్ళిపోతుంటే ఒక ఆయన ఆటో ఎక్కించాడు. ఆ తర్వాత ఈయనకి గుర్తయి ఆయన ఆఫీస్కి వెళ్ళి అక్కడే వచ్చిండు. ఇక పిల్లలు కూడా టీవీలో చూసి పిల్లలు వచ్చేసిండ్రు. నాకేం కాదమ్మా, నాది తప్పైంది అని ఏడ్చిండు. అప్పుడే మాట్లాడండి మీతో, చివరిగా ఏం మాట్లాడండి మీతో? నువ్వు చెప్పిన మాట వినలేదు, నాకు తప్పైందమ్మా అన్నాడు. అంతే. వర్గీకరణ జరగాలని ఆయన చివరి మాటలు కూడా అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు నరసింహులు గారు అక్కడ అంబులెన్స్లో నడిచినా అని చెప్పి మాట్లాడాడు. సస్యదస్సం బత్తం అట్లానే అన్నావు అప్పుడు అంటే, అవును మరి అన్నాడు. అంటుండేవాడా మీతో? ఊకు ఎక్కడ ఊకు అని అంటే, ఒకసారి సస్యదస్సం బత్తం అంతనే మన అదృష్టం అన్నాడు. ఇంట్లో ఉంటామా అని వెళ్ళిండు. మీకు ఎంతమంది పిల్లలు? 4. 3 ఆడపిల్లలు, ఈయన ఫస్ట్. ఒకడే కొడుకు. అట్లానే వద్దంటే ఈ నెల అయినాకపోతుండే. చెప్పిన మాట అస్సలు. ఎంత ధైర్యంగా ఉండేవాడు? ఎట్లా, ఏం పని చేస్తుండేవాడు?
మొత్తం ఈ ఉద్యమమేనా ఇక? లే వీడియో తీసి ఆల్బమ్ తయారు చేస్తుండే, వీడియో దీనికి ఊర్లో అక్కడక్కడ పోతుండే. మళ్ళీ ఇంట్లోకి దిగినాక వద్దు కొంచెం పో, అంతగానం పోకంటే ఏం కాదు సస్తం బత్తం అంట వెళ్ళిపోయిండు. ఆయన అన్నమాటనే అట్లా అంటుండే. ఇప్పుడు దాదాపు 2009 అంటే ఒక 20 ఏళ్ళ ఈ కాలం కదా, దాదాపు ఒక చనిపోయిండు. ఈ 10-15 సంవత్సరాల కాలాన్ని ఎట్లా మీరు అంటే ఆయన ఎట్లా గుర్తు చేసుకొని అంటే వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నారు? గుర్తు చేసుకొని షుగరు, బీపీ, మొన్నటిదాకా ఒక 2 నెలలు ఉస్మానియాలో చేరికైనా ఇవన్నీ ఇన్ఫెక్షన్ అయింది, ముఖం అంతా నల్లగా అయిపోయింది. ఎవరు మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం ఏం చేయలేదమ్మా? ఇక ఆడపిల్లలే రోజుకొక్కరు ఉండడం నా దగ్గర, ఈయన పొద్దుంత ఉండడం, అన్ని పరీక్షలు అవి ఇవి అన్నిటికీ పైసలు చాలే. వాళ్ళ ఇప్పుడు మీ కొడుకు ఉండుంటే ఆయన ఒక మంచి ఉద్యోగము పని చేసుకొని ఇంకా మంచిగా ఉండేవాళ్ళు. ఒకసారి పడితే ఉస్మానియాకు చేతుల మీద ఎత్తుకపోయి దర్వాజాలు తన్నిండు, తన్ని బెడ్ మీద వేసిండు. అన్న ఇంత ఇంకా ఆవుంటి అంత మనిషిని నన్ను చేతుల మీద ఎత్తుకోయిండు. ఈయన పక్కకు ఉండంగానే ఎత్తుకోపోయి మంచం మీద వేసిండు, ఎక్సర్లు తీయమని దర్వాజాలు తన్నిండు, ఆడ పెద్ద గొడవ చేసిండు. అట్లాంటి మనిషి నాకుంటే ఈ పరిస్థితి రాకపో. మీకు ఇంకెక్కువ అటాచ్మెంట్ ఉండేది కావచ్చు, తల్లి ఒకడే కొడుకు కాబట్టి ఇంకా ఎక్కువ ఉండేది కావచ్చు. ఆయన అన్నది నడుస్తుండే, ఆయన అన్నది సాధిస్తుండే. ఇంట్లో కూడా బయట పోకంటే కూడా నేను పోయి తీరుతా అంటుండే. ఒకసారి జులిసి తీసిండు, పటాకులు అవన్నీ అవసరమా అంటే నువ్వు కామశూకో అంటుండే. అంతే. ఇక పైసలు కావాలంటే ఆయన అన్నయ్య తీసుకొని వెళ్ళిపోతుండే. ఇక ఆయన ఒక్కోడు కదా అని మేము కూడా ఆయనకి ఎక్కువ అనకపోతుంటే మేము ఒక్క పిల్లవాడు ఆయనకు తక్లీఫ్ చేయొద్దని. సో తండ్రిగా వాళ్ళ ఫాదర్ కూడా ఆయన ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళిండు. సురేందర్ పేరుతో ఒక పుస్తకాన్ని, కవితలతో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసిండు. సో ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు తప్ప కొడుకు పోయిండని ఆయన కూడా సైలెంట్గా ఏమీ దిగులుగా బాధతో అదే పనిగా లేడు. ఇదే ఆ పుస్తకం, మాదిగ పొద్దు అన్న పుస్తకం, సురేందర్ మాదిగ స్మృతి కవిత్వం. ఇప్పుడు ఎవరైనా ఉంటే ఇంకా ఈ ప్రతులు ఇంకా రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది పెద్ద ఎత్తున. సో ఇందులో అన్ని రకాల అందరూ రాసిన కవితలు, ఆయన మీద రాసిన కవితలు ఉన్నాయి. సో ఆనాడే దీన్ని ఆయన రిలీజ్ చేయడం జరిగింది. సో చదువుకున్నారు ఆయన కూడా గ్రాడ్యుయేటే, కొడుకుని చదివించిండు. ఎదిగొస్తాడు అనుకున్న కాలంలో ఉద్యమం చేస్తున్నాడు, పోరాడుతున్నాడు, ఏదో సాధిస్తాడు అనుకున్న క్రమంలో ప్రాణం పోగొట్టుకున్నాడు. నమస్తే అండి. నమస్తే. సో ముందు జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? మీరు ఎట్లాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు? అంటే ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తున్నదా? సరే వర్గీకరణ విషయంలో ఒక ఫుల్ స్టాప్ పడ్డదని ఒక వైపు అనుకున్నా, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు? వర్గీకరణ 30 ఏళ్ళ పోరాటంలో తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ధైర్యమైన స్టెప్ తీసుకొని అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ చేసినందుకు పెట్టి సంతోషంగానే ఉంది మాకు. ఎందుకంటే అమరవీరుల త్యాగాలకు నిజమైన అర్థం దొరికింది, వాళ్ళ ఆత్మశాంతి కూడా ఉంటుంది అని నేను భావిస్తున్నా. అదేవిధంగా జాతి మొత్తం యావత్ మాదిగ జాతి బాగుపడే సమయం వచ్చింది, రోజు మొదలైంది. తప్పకుండా మరి మాదిగ జాతి అందరూ బాగుపడాలా, మా ఉద్దేశం అదే. దాంతోపాటు మా అమరవీరుల కుటుంబాలు కూడా బాగుపడాలని ఆలోచన చేస్తున్నాం. గుర్తించారా కుటుంబాలని? కనీసం సురేందర్ లాంటి వాళ్ళ త్యాగాలను గుర్తించినట్టు కనిపించిందా? నిజంగా చెప్పాలంటే వంగపల్లి శ్రీనివాస్ అన్న మొన్న రీసెంట్లీగా రుద్రవరం అండ్ టీం వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు ఈరోజు మాత్రం మన పెద్దన్న మోత్కుపల్లి నరసింహన్న వచ్చినాడు. దీనికి తప్ప 17 సంవత్సరాలు అవుతుంది చనిపోయి, ఏ నాయకులు మా ఇంటికి రాలే, పరామర్శించిన దాఖలాలు లేవు. నోటి మాట ధైర్యం కూడా మాకు ఇచ్చిన దాఖలాలు లేవు. మా సొంత ధైర్యం మీద బతుకుదేరును సాగిస్తూ ఉన్నాము. మా ఏజ్ మీద పడ్డది, ముసలోళ్ళం కాబోతున్నాం, చేత కాకుండా అయిపోయింది. ఇది ఎట్లా అనే దిగులతోనే నిత్యం రోజు బతుకుతున్నాము. నిరంతరం 3 పూటలు సురేందర్ మాదిగని జ్ఞాపకం చేసుకుంటూనే బతుకుతున్నాం. ఏనాడు మేము మర్చిపోయిన రోజు ఉండదు. మాకు సీమ గడిచినటువంటి తక్లీఫ్ అయినా కూడా సురేందర్ మాదిగని మా జ్ఞాపకం వస్తాడు. కాబట్టి ఇది వచ్చింది సంతోషమే, అందరూ బాగుపడే రోజు. కానీ మా జీవితాలు కూడా బాగుపడాలి
అని మేము ప్రభుత్వంని కానీ మన జాతి పెద్దల నాయకులు అని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడైనా ఇది మాది. ఎట్లుండేవాడు మీ అబ్బాయి మీ ఫ్యామిలీలతో మీతో బయట ఆయన చేసిన పోరాటం మీకు ఎట్లా అనిపించేది ఆ రోజుల్లో? పోరాటం అయితే అది చెప్పనటువంటి పోరాటము, అదొక మిలిటెంట్ పోరాటం ఉండే. ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కాదు, 24 డే అండ్ నైట్ బయటనే ఉద్యమకారులతో కార్యకర్తలతోనే ఉండేవాడు. నేను కూడా చేతికి ఎదినోడు, వాడు తెలివి అతనికి వచ్చింది, ఎక్కడ పోతాడు అని నేను కూడా వదిలేసిన, ఎక్కువ పట్టించుకునేవాడిని కాదు. నేను రాత్రి పడుకున్నాక వచ్చేవాడు ఇంటికి. నేను అడుగుతా ఎక్కడ భయపట్టి బెదిరిస్తానో అన్నట్టు కొంచెం నా భయం ఉండే. కాబట్టి నేను తిని పడుకున్నాక వచ్చేవాడు, తినేవాడు, మళ్ళీ నేను లేచే లోపే బయటకు వెళ్ళిపోయేవాడు. నేను లేచే వరకు ఇంట్లో ఉండేవాడు కాదు. అట్లా మరి ఆయన ఆ సేవలో ఉండిపోయాడు, ఉద్యమంలో ఉండిపోయాడు. మేము కూడా ఎక్కువ పట్టించుకోలేము, మంచి లైన్లోనే ఉన్నాడు కదా, జాతీయ సేవలో ఉన్నాడు కదా అని మేము భావించినాం. ఇక చివరికి గాంధీపురం ఘటన ఇట్లా జరిగింది. మాకైతే తీరని లోటు ఉన్నది సార్. ఎందుకంటే నాకు 4 కొడుకులు ఉంటే అంత పెద్దగా నేను బాధపడేవాడిని కాను. ఒక్క కొడుకు చేతికి ఎదిగినోడు, టాలెంటెడ్ మనిషి. మాకు రేపు పొద్దున మేము ఈ స్థితిలో ఉన్నప్పుడు సాత్తాడు కాదని ఆయన ఉన్నప్పుడు ధైర్యంతోనే హ్యాపీగా బతికినాం. ఇప్పుడు ఆయన 26 సంవత్సరాలు అప్పుడే మంచి పొజిషన్లో ఎదుగుతున్నాడు. 26 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన లేని లోటు మాత్రం తప్పకుండా మాకు ఉన్నది. ఇక మాకు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసినాం, ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటారు. ఈ ఒక చిన్న పనికి పాల ప్యాకెట్ చేయాలన్నా కూడా మేమే పోయి కొనుక్కోవాలి పొద్దున్నే లేచి. మా ఆరోగ్యాలు బాగుంటలేవు. మరి ఎట్లా మా జీవితాలు అంటే అప్పుడు రక్తం లేదు మా దగ్గర. ఇప్పటి వరకు కూడా మేము చిత్కాబాద్గా ప్రైవేట్లో అక్కడికి పని చేసుకొని బతికినాం. ఇప్పుడు అది కూడా అయితలేదు మాతో. కాబట్టి ఇట్లాంటి స్థితిలో మేము ఉన్నాం కుటుంబాలు. మాకైతే ఇది నేను ఎక్కడ చెప్పమన్నా చెప్తా, ఏ వేదిక మీదైనా ఎలాంటి జాతీయ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ మాకు సాయం చేసిన దాఖలాలు లేవు. మళ్ళీ మేము పదే వాళ్ళ ఇళ్ళకి పోయి రిక్వెస్ట్ చేసుకున్నాం. మేము బాగానే కార్లెక్కి ఎక్కిపోవడు, ఇంట్లో లేడని చెప్పుడు, అట్లా మాకు నోవేరు చేసి చాలా హింస పెట్టిన మానసికంగా కూడా నాయకులే. మరి అలాంటి వాళ్ళు ఇలా జాతీయ నాయకులు అయినరు. నేను చెప్పాలంటే చాలా ఉంది కాబట్టి మనసు బాధతోనే ఉన్నాం. కాబట్టి సంతోష సమయంలో ఇక అవన్నీ గతం చెప్పదలుచుకుంటలేము. చాలా బాధ పెట్టింది మాకు నాయకులు కూడా. ఈ చుట్టుమెట్టే నాయకులు తిరుగుతూ ఉంటారు, జాతీయ నాయకులు మా ఇంటి చుట్టే. మరి మేము జ్ఞాపకం రాలే 17 సంవత్సరాల నుంచి విషయం అది. కనీసం మీరన్నా వచ్చి పరామర్శించినందుకు ధన్యవాదాలు మీకు అందరికి. మా జీవితాలు బాగుపరచాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒకసారి నరసింహులు గారు ఒకసారి 1-2 minutes. మోత్కుపల్లి నరసింహులు గారు కూడా ఈ కుటుంబం దగ్గరికి రావడం జరిగింది. సార్ నమస్తే. సో మీరు ఆనాడు కూడా మీ బాడీ దగ్గరికి పోయినట్టున్నారు కదా? వెళ్ళాను, ఆయనతో మాట్లాడాను. ఆయన త్యాగం అనేది ఆయన చావులోనే కనిపించింది. వాస్తవంగా ఆయన నేను చావటం ముఖ్యం కాదు, నేను చస్తున్నది కూడా మాదిగ జాతి కోసం, ఈ వర్గీకరణ జరగాలి అనే దాని మీదనే ఆయన చస్తూ కూడా చెప్పిన మాట అది. నేను చెవులారా విన్నా, ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. వాస్తవంగా చెప్పాలంటే ఈ యువకులు తెలంగాణ కోసం శ్రీకాంతాచార్య చచ్చిపోతే ఏ విధంగా ఉద్యమం ఉవ్వెత్తున లేచిందో, సురేందర్ మాదిగా, అదేవిధంగా మహేష్ మాదిగా, దామోదర్ మాదిగా, ఈ 3 యువకుల చావు వల్ల ఇవాళ మనం ఇది సాధించుకోగలిగాం. ఇవాళ మాదిగ జాతి ఉద్ధరణ కోసం వాళ్ళు చనిపోయారు. వాళ్ళు మా జాతి మొత్తం బాగుపడాలనే దాని మీద వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ త్యాగాల ఫలితమే ఇవాళ వర్గీకరణ అనేటువంటిది సాధ్యమైంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వాస్తవంగా ఇవాళ ఈ విషయంలో పుణ్యం కట్టుకుంటాను కూడా ఈ సందర్భంగా. మీరేమైనా డిమాండ్ చేయడం, రిక్వెస్ట్ చేయడం, ఈ కుటుంబాల సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. వాస్తవం చూస్తూ కుటుంబాలను కాపాడడం కూడా వీళ్ళ చరిత్రని ముందుకు తీసుకెళ్ళాలి కదా. వాళ్ళు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తప్పకుండా అదేవిధంగా మా కుల ఎమ్మెల్యేలు కానీ ఇతర అందరిని కూడా కలిపి మాట్లాడి వీళ్ళకు ఇంటికి ఒక ఉద్యోగం, అంతా 5-6 ఉన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం, అదేవిధంగా వాళ్ళకు ఇల్లు, అదేవిధంగా ఈ అమరవీరులు ముఖ్యంగా ఈ ఉద్యమంలో ఎన్ని కేసులు అయితే ఉన్నాయో, ఎంఆర్పిఎస్ పేరు మీద జరిగినటువంటి ఈ ఉద్యమంలో అనేక కేసులు అయినాయి. ఆ కేసులన్నీ కూడా ఎత్తేయాలి.
అవన్నీ ఎత్తేసి వాళ్ళందరినీ ఫ్రీ చేస్తే వాళ్ళు బతుకుతారు. కొన్ని వందల కేసులు ఉన్నాయి, 100 మంది మీద ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాటిని తీసేయాలి, ఎత్తేయాలి అనేటువంటిది మాకున్న అభిప్రాయం. సో ఇది పరిస్థితి. ఈ చరిత్రని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ చనిపోయిన అమరుల ప్రాణత్యాగాలకి విలువ ఉంది కాబట్టి వాళ్ళ త్యాగం వల్ల ఇవాళ ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, జరిగింది కాబట్టి సో ఆ చరిత్రను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఇంట్లో ఉన్న వీళ్ళని కలవండి. ఎవరెవరైతే 6-7 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని వెళ్ళి కలవండి. ఎస్సీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వచ్చి వీళ్ళని కలిస్తే తెలుస్తుంది ఏం జరిగింది, ఎట్లా వీళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.